ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలు, లేకపోతే చిన్న ఆసియాలో ఉన్నటువంటి సంఘాలు ఏ విధంగా వారు ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతికారో, వారు ఆత్మీయతలో ఏవేవి లోపాలు కలిగి బ్రతికారో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోటితోనే ఆ సంఘాలు కూర్చున్నటువంటి ఆ పరిస్థితిని మన కళ్ళ ముందు చాలా వివరణాత్మకంగా దేవుడు పెట్టి మనలందరినీ ఆలోచించాలని దేవుడు ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి వివరణను మనకు చాలా అర్థవంతంగా దేవుడు వివరిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి సంఘాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుడు తన గురించి పరిచయం చేసుకునే విధానం కనబడద్దండి. దేవుడు తన గురించి పరిచయం చేసుకునే విధానం, దేవుడు ఎందుకు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడంటే, ఆ సంఘంలో ఏదో ఇబ్బంది ఉంది, సమస్య ఉంది, బలహీనత ఉంది, ఏదో భయం ఉంది, వారికి అధైర్యపడకుండా ధైర్యాన్ని చూపించడానికి, ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శక్తి ఏంటో, తన సార్వభౌమతి అధికారం ఏంటో, ఆయన ఇటువంటి శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి క్రియలు, మొట్టమొదటిగా ఆయన డైరెక్ట్గా మీరు ఈ తప్పులు చేశారు అని అండండి, మీ క్రియలు బాగున్నాయి, మీరు సహనం కలిగి ఉన్నారు, మీరు ఓర్పు కలిగి ఉన్నారు అని చాలా అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాలను అభినందిస్తారన్నమాట అండి, అభినందిస్తారండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మీ సంఘాలలో ఇదిగో ఈ సంఘంలో ఈ సమస్య ఉంది, ఈ తప్పు ఉంది, ఈ తప్పును సరి చేసుకోండి అని ఆ తప్పును ఎత్తి చూపి ఏం చేస్తారంటే అవకాశం ఇస్తారండి. ఏం అవకాశం? మీరు మారు మనసు పొందండి, మీ తప్పును సరి చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు అవకాశం ఇస్తారండి. అవకాశం ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారంటే ఆయన, మీరు మారు మనసు పొంది మీరు దాన్ని జయించినట్లయితే మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అంటారండి. ఏమిస్తానంటారండి? ప్రతిఫలం. కాబట్టి ఇంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కళ్ళ ముందు ఈ సంఘం యొక్క చరిత్రలను పెట్టారండి. అంటే ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాము అని అంటే, ఎవరైనా దాన్ని విన్నప్పుడు, అంటే చాలామంది సంఘాల్లో తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు సంఘాల గురించి. కనుక ఇన్ని సంఘాలు లేవు, ఒకే సంఘము ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాల గురించి దేవుడు చెబుతున్న మాటలు, లేకపోతే దేవుడు ఆ సంఘాన్ని గురించి అలా మాట్లాడాడు, నీ సంఘంలో వ్యభిచారి ఉంది, నీ సంఘంలో తప్పుడు బోధలు ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అప్పుడు ఆ పట్టణంలో ఉన్న పరిస్థితిని బట్టి, ఆ పరిస్థితి వల్ల వారు మారిపోయిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి పరిస్థితిని ఎత్తి చూపారే తప్ప వారి మీద నిందలు వేయలేదు అని మీకు చాలా వివరణాత్మకంగా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. 6 సంఘాల్లో లేకపోతే 7 సంఘాలు మనం చదవబోతున్నాం. 7 సంఘాల్లో 1-2 సంఘాలు మాత్రమే దేవుడు మెచ్చుకున్న సంఘాలని చెప్పాను. ఏంటవి? స్ముర్ణ, ఫిలదెల్ఫియా అండి. అంటే మనం చూస్తున్నటువంటి సంఘమే దేవుడు మెచ్చుకున్న సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘము యథార్థమైనది, దేవుని చేత మెప్పు పొందిన సంఘం, దేవుడు అభినందించిన సంఘం, దేవుడు ఎంతగానో ఆనందించిన సంఘం. ఇటువంటి సంఘాలు ఉండడం వల్ల పౌలు మాట చెప్తాడండి. ఇటువంటి సంఘాలు ఉంటే, ఎటువంటి సంఘాలు? తప్పులేని సంఘాలు, దేవుని చేత అభినందించబడే సంఘాలు, దేవుడు మెచ్చుకునే సంఘాలు నేడు కానీ ఆనాడు కానీ ఉంటే, ఇటువంటి సంఘాల ద్వారా ఏం కలుగుతుందో చెప్తున్నాడు. ఒకసారి ఎపిసి పత్రిక 3:21 చూడండి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కట్టండి, లేకపోతే తండ్రిని దేవునికి నేను చదువుతాను చూడండి. 21 అడుగు వాటి కంటేనో, ఊహించిన వాటి కంటేనో అత్యధికముగా
చేయు శక్తి గల దేవునికి. మన దేవుడు ఎటువంటి వాడండి? ఈ వచనం ప్రకారంగా అపొస్తలుడైన పౌలు మనకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఏమంటే మొట్టమొదటి పదం అత్యధికముగా చేయు శక్తి గల. అత్యధికముగా, అధికముగా, అత్యధికముగా. మనకు కొంత అవసరం, కొంత సహాయం అవసరం, దానికంటే ఎక్కువ చేయగలిగినటువంటి దేవుడు. మనకు కొంత అవసరం, ఆ అవసరం గురించి నువ్వు మోకరించి దేవుని సహాయం కోరితే దానికంటే ఎక్కువ చేయగలిగిన వాడు. అందుకని ఏం పదం వాడారైనా? అత్యధికముగా, అత్యధికముగా, అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి అన్నాడండి. ఆ పై వచనంలో అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను. మనం ఏదో అడగాలనుకుంటాం, మనకేదో కావాలని ఊహించుకుంటూ ఉంటాం. అడుగు వాటి కంటే, నువ్వు ఊహించు వాటి కంటేను నీకు అత్యధికముగా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. అటువంటి దేవునికి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, అన్ని సంఘాల ద్వారా దేవునికి ఏం చెల్లాలని పౌలు కోరుకున్నాడో చెప్తున్నాడు చూడండి. అక్కడ క్రీస్తు యేసు మూలముగా. ఎవరి మూలముగా? క్రీస్తు యేసు మూలముగా. అంటే ప్రతి సంఘములో ఆధిపత్యం, అధికారం, శిరస్సు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారై ఉండాలి. నాకు నచ్చిన సంఘాన్ని నేను ఎస్టాబ్లిష్ చేసుకుని నా ద్వారా దేవునికి మహిమ కాదు కదండి. నేను ఒక సంఘాన్ని గురించి చరిత్ర చదివినప్పుడు ఆ సంఘం యొక్క చరిత్ర ఏముందనంటే, ఆర్సీఎం తర్వాత చాలా సంఘాలు వచ్చాయి. ఆ తర్వాత మరో సంఘం వచ్చింది 1520లో, అది స్థాపించబడింది. ఆ సంఘం అంటుందండి, మా సంఘమే నిజమైన సంఘం, ఎందుకంటే మా దైవజనుడు బయలుపరిచినటువంటి, స్థాపించినటువంటి సంఘం. అంటే ఆయన చనిపోయిన తర్వాత వారి అనుచరులు ఏమని అన్నారంటే, మా దైవజనుడే లేకపోతే ఇదిగో ఈ సంఘం ఏర్పడేది కాదు, ఈ జ్ఞానం బయటకు వచ్చేది కాదు, కనుక మా దైవజనుడి యొక్క పేరును మేము పెట్టుకుంటాం. నాకంటే ముందు ఒక దైవ సేవకుడు లేచి మాట్లాడుతున్నప్పుడు అతను ఎవరినైతే ఫాలో అవుతున్నాడో ఆ సేవకుడు మాట మాత్రమే 1కి 10 సార్లు మా అయ్యగారు, మా అయ్యగారు. యేసుక్రీస్తు ప్రభువారు లేరండి అక్కడ. ఆయన ప్రసంగంలో మా అయ్యగారు, మా అయ్యగారు అంటే నాకేం భయం లేదు ఎత్తడానికి. మీరు ఎప్పుడైనా బైబిల్ మిషన్లోకి వెళ్తే దేవదాస్ అయ్యగారు, దేవదాస్ అయ్యగారు, దేవదాస్ అయ్యగారు జపం. అంటే ఇక్కడ యెహోవా దేవుడు కోరుకునేదేంటి, నేటి సంఘాల్లో జరుగుతుందేంటి? మీకు అర్థం చేసుకోండి. ఎవరైనా బాధపడవచ్చు, కానీ ఆలోచించాలి. మనం వాక్యానుసారంగా బ్రతకాలి తప్ప, వాక్యానుసారంగానే మనం ఆలోచన చేయాలి తప్ప ఎవరి ఆలోచనలు క్రైస్తవ్యంలో పెట్టకూడదండి. అప్పుడు మా అయ్యగారు ఇలా బయలుపరచబడింది, మా అయ్యగారికి ఇలా బయలుపరచబడింది, మా అయ్యగారికి ఇలా బయలుపరచబడింది, మా అయ్యగారు ఇలా మాట్లాడారు, మా అయ్యగారు ఈ పాట పాడారు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబితే మారు మనసు కలుగుతుందండి. మీ అయ్యగారి గురించి చెబితే ఏం కలుగుతుందో తెలుసండి? మీ అయ్యగారికి మహిమ, మీ అయ్యగారికి ఘనత. కానీ దేవునికి ఘనత కావాలి, దేవునికి మహిమ కావాలి కదా. నీ నోటితో, నీ మాటతో, నీ ప్రసంగంతో ఎవరు మహిమపరచబడుతున్నారు అని అంటే, ఈ భూమి మీద ఉన్న ఒక సేవకుడు మహిమపరచబడుతున్నాడు. అది తప్పు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలి. యేసుక్రీస్తు మూలముగా ఒక సంఘములో దేవునికి మహిమ కలగాలి. ఒక సంఘం ఉంది అంటే ఆ సంఘము ద్వారా దేవుడు మహిమ పొందేటట్లుగా ఉండాలి. దేవుడు అవమానం పొందేటట్లుగా ఉండకూడదండి. దేవుడు దూషింపబడేటట్లుగా ఉండకూడదు. చాలా సంఘాల గురించి మేము వింటూ ఉంటాం. ఆ సంఘ సేవకుడు బాగోడండి, ఆ సేవకురాలు బాగోరండి, వారి మాట బాగోదండి, వారి పిల్లలు బాగోరండి, మేము ఎలా వెళ్ళగలుగుతామండి అని అంటారండి. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన తన సంఘం మహిమపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? లేదా ఒక సంఘం ఉంది, ఆ సంఘము ద్వారా దేవునికి మహిమ కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 7 సంఘాల్లో 2 సంఘాలు మహిమపరచబడ్డాయి. ఏ సంఘాలు? స్మరణ, ఫిలదెల్ఫియా.
7 సంఘాల్లో 5 సంఘాలు దేవునికి అవమానం తెచ్చేటట్లుగా, దేవుణ్ణి దుఃఖించేటట్లుగా, దేవుణ్ణి బాధించేటట్లుగా ఉన్నాయంటే ఆ సంఘాలు మారాలి. ఆ సంఘాలు మారాలి. కానీ 2 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాలు కూడా దేవుణ్ణి మహిమపరిచాయి, దేవుణ్ణి ఘనపరిచాయి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ సంఘములో దేవునికి మహిమ కలిగింది, ఇప్పటికీ కలుగుతుందండి. ఈ మాట ఏముందంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా అన్నాడండి. సదాకాలము అన్నాడండి, కలకాలము, తరతరాలు అన్నాడంటే ఈనాడు మనం మాట్లాడుకున్న ఫిలదెల్ఫియా ఎక్కడిది, అది స్థాపించబడిన ప్రాంతం ఎక్కడిది, ఎన్నాళ్ళయింది అది మాయమైపోయి? అసలు ఒక్క స్తంభం కూడా లేదండి ఎక్కడ కూడా. మనం రేపటి వారం నేర్చుకుంటాం. ఆ సంఘములో ఒక్క విశ్వాసి కూడా లేడటండి. ఆ ప్రాంతంలో దేవుడు ఉమ్ము వేశాడటండి. దేవుడు ఉమ్ము వేశాడు. అంత అసహ్యంగా బ్రతికేయండి ఆ సంఘం. ఆ సంఘములో విశ్వాసులు అంత అసహ్యంగా బ్రతికారండి. ఇప్పుడు ఇన్ని సంఘాల గురించి నేర్చుకుంటున్నాం. దేవుడు పెట్టలేదండి, వారిని అవమానపరిచేటట్లుగా పెట్టలేదండి. యెజబేలు ఉన్న సంఘాన్ని చూసాం మనం అయ్యో ఆ సంఘంలో ఉండకూడదని మనం నేర్చుకున్నాం కదా. ఈనాడు ఫిలదెల్ఫియా గురించి నేర్చుకుంటున్నాం. అమ్మో ఈ సంఘంలో ఉండాలని మనము అనుకోవడం లేదా? అలా అనుకోవడం వల్ల దేవునికి మహిమ, అదే తరతరాలు దేవునికి మహిమ, సదాకాలము. ఒక యథార్థమైన సంఘం ఉన్నప్పుడు, ఒక సత్యమైన సంఘం ఉన్నప్పుడు, ఆ సంఘంలో విశ్వాసులు దేవుణ్ణి మెప్పించేటట్లుగా, దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా, దేవునికి అనుకూలంగా బ్రతికి ఆ సంఘములో దేవునికి మహిమ వెళితే తరతరాలు కలుగుతుందండి మహిమ. ఈనాడు శాబా దేశపు రాణి గురించి మనం ఆలోచిస్తున్నామంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తన జ్ఞానాన్ని బట్టి ఒక అన్య స్త్రీ అయినటువంటి ఒక రాణి దేవుని మహిమపరిచింది, శాబా దేశపు రాణి. ఇలాగున మనం జాగ్రత్తగా బ్రతికితే మనల్ని బట్టి దేవునికి మహిమ, మన సంఘం బాగుంటే మన సంఘాన్ని బట్టి దేవునికి మహిమ. తరతరాలు సదాకాలము దేవునికి మహిమ కలగాలండి మన సంఘం ద్వారా. సంఘం ఉంది, సంఘం బాగుంది, సంఘం విస్తరిస్తుంది, లేకపోతే సంఘం సంఖ్యలో పెరుగుతున్నారు, ఇది కాదండి. సంఘ సభ్యులలో నాణ్యత కావాలి, సంఘ విశ్వాసులలో యథార్థత పెరిగిపోవాలి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి. సేవకుడు మొదలుకొని ఒక చిన్న బిడ్డ వరకు లేదా ఒక వృద్ధుడి వరకు కూడా ఆ సంఘములో ఎదుగుతున్నప్పుడు, ఆ సంఘములో వాక్యము ద్వారా సరిచేయబడుతున్నప్పుడు రాను రాను రోజు రోజుకి ఏం చేయబడాలంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడితేనే అది సంఘం. ఒక విద్యార్థి 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు స్కూల్లో చదువుతున్నాడు అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3 అతడు శ్రద్ధ పెట్టి చదివితేనే 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యి హై స్కూల్ నుంచి బయటికి రాగలుగుతాడు. అప్పుడు కాలేజీకి అర్హుడవుతాడు. ఆ కాలేజీలో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు జాగ్రత్తగా జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ఒక ఉద్యోగానికి అర్హుడవుతాడు. ఈనాడు తండ్రిని దేవుడు సంఘాలు స్థాపించి సంఘాల్లో మనల్ని పెట్టింది ఎందుకనంటే మనం పరలోకానికి వెళ్ళక మునిపే పరలోకానికి చేరే గొప్ప భాగ్యాన్ని మనం ఇక్కడ సంపాదించుకోవాలి. సంఘములో మనం ఏం చేయబడాలంటే దినదినము మార్చబడాలి, పరలోకానికి అపాయింట్మెంట్ అయ్యేటట్లుగా, పరలోకంలో మనం చేరేటట్లుగా, స్వతంత్రించుకునేటట్లుగా మన హక్కును సంపాదించాలంటే దినదినము సంఘంలో మనం బలపడాలి. వాక్యం ప్రతి దినము వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి అన్వయించుకుని ఆ వాక్యం ఏమైతే చెబుతుందో ఆ వాక్యానుసారంగా మారుతూ అంటే మనం పరిశుద్ధుల్లా మారమా? విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ వాక్యానుసారంగా బ్రతికితే మనం యథార్థపరులం కాలేమా? మనం నీతిమంతులం కాలేమా? సత్యపరులం కాలేమా? క్రీస్తులా మారగలం. ఎప్పుడనంటే ఏదో నామకార్థంగా, ఏదో వెళ్ళాలి కాబట్టి, ఆదివారం వచ్చింది కాబట్టి ఏదో వెళ్ళాలి, ఏదో వాక్యం చెబుతున్నారు కాబట్టి 2 చెవులు 2 కళ్ళు అలా పడేసి మనసేమో ఇంకో చోట పెట్టేసి మనం ప్రతిదినం అలా గడుపుతూ ఉంటే మనం ఇంకెప్పుడు మారుతాం? అప్పుడు పరలోకానికి ఇంకెప్పుడు చేరుతాం? మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయండి ప్రయత్నం చేయవలసినవి, ప్రయాసపడవలసినవి. మనం దేని గురించి ఆలోచన చేయట్లేదు.
ఈనాడు క్రైస్తవ్యంలో ఏం పెరిగిపోతుందనంటే, మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇక్కడ అన్నీ చూడండి. అద్భుతాలు పేరట సాతానుడు మాయలో పడేస్తున్నాడు తప్ప ఎవరిని కూడా వాక్యంలో స్థిరపరచడం లేదండి. మాకు వాక్యం కావాలి, మాకు వాక్యం నేర్పించండి, మాకు వచనం వివరించండి. ఇదిగో దేవుడు అంటే ఎవరు, యేసుక్రీస్తు అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, అసలు సంఘం అంటే ఏంటి, మేము నేర్చుకోవాలి, మాకు అది నేర్పించండి అని అంటలేదండి. మీ సంఘానికి వస్తే రోగం పోద్దా, మీ సంఘానికి వస్తే దెయ్యం పోద్దా, మీ సంఘానికి వస్తే అప్పులు పోతాయా, మీ సంఘానికి వస్తే అది పోద్దా, ఇది పోద్దా, ఇదే బాధ తప్ప నేను చనిపోతానో, ఏనాడు చనిపోతానో తెలియదు, ఇప్పుడు చనిపోతానో రేపు చనిపోతానో తెలియదు కదా, నేను చనిపోతే పరలోకం చేరాలంటే నేను ఏం నేర్చుకోవాలని ఎవరు అడగట్లేదండి. వాక్యం ఉన్నదన్నట్టుగా చెబుతూ, అమ్మ ఈ వాక్యం ఎలా ఉంది, ఇలా 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 నడుచుకుంటే మీరు పరలోకం వెళ్తారంటే, మాకు అది కాదయ్యా, మా పిల్లలకు చదువు రావట్లేదు, మా పిల్లలకు అది పోవట్లేదు, ఇది పోవట్లేదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ దేవుడిస్తాడు. మనం నీతి కాదు, మనకు నీతి కాదు, ఆయన రాజ్యం అనగా ఆయన సంఘం కాదు, ఆయన సంఘంలో చెప్పబడుతున్న వాక్యం కాదు. కానీ మనకేం కావాలంటే కూడు గుడ్డ లోటు లేకుండా బ్రతికేయాలి, అప్పులు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. అసలు పౌలు గారు, పేతురు గారు ఏం చెప్తారో తెలుసండి, శ్రమ లేకపోతే పరలోకం లేదు మనకి, అలా కష్టం లేకపోతే పరలోకం లేదు. నీకు ఇవ్వబడిన కష్టాన్ని తీసేయమంటున్నావంటే నువ్వు పరలోకంలో అనుకున్నావు అన్నమాట అండి. మాకు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు, తండ్రి ఈ సమస్య దేని గురించి పెట్టావో దాన్ని సహించుకునే శక్తిని ఇవ్వని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానేమో అందుకే అనుమతించావు, నన్ను క్షమించి తండ్రి అని ప్రార్థన చేస్తానండి. మనం ఏ మూల గొయ్యుందేమో, ఈశాన్యం మూల ఎత్తుందేమో, బరువు ఉందేమో, ఆగ్నేయం పెట్టవలసింది అది ఎక్కడో పెట్టామేమో, అందుకేనేమో రోగాలు, అందుకేనేమో కష్టాలు, అందుకేనేమో బాధలు, అందుకేనేమో డబ్బులు ఉండలేదు అనుకుంటామండి. మనం ఎప్పుడైతే మోకరించగలిగి, తండ్రి నాకు ఈ సమస్య వచ్చింది, నాదా లోపము, నన్ను క్షమించు, దాని సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను, దాన్ని తీసే తండ్రి అనం. ఎక్కడికి పరిగెడతామంటే వెంటనే ఆ మంచి చెడు ముహూర్తాలు చెప్పేవాడి దగ్గర పరిగెడతామండి. పోయిన వారం ఓ ప్రాంతానికి వెళ్ళాను, పోయిన వారం కాకుండా ముందు ప్రాంతానికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ఇదే చెప్పానండి. మనందరం ఆశ గురించి నేర్చుకున్నాం. ఆశా జీవితాన్ని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ, నాకు తెలీదు, వాళ్ళు పైకి భక్తిపరులు, తర్వాత ఎక్కువగా ఈ చూస్తారని, ఏ మంగళవారం, శుక్రవారం, అమావాస్య, ఆషాఢం చూస్తారని. మనకు రాలేదు ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ పాయింట్ రాలేదు. ఆశా జీవితంలో ఏం జరిగింది? ఆశ దేవునికి అనుకూలంగాను యథార్థవంతుడిగాను ఉన్నాడు. ఈయన గుర్తుంది, దేవునికి అనుకూలంగాను యథార్థంగాను ఉన్నాడు. ఇజ్రాయేలుకి ఏమని ప్రకటించాడు? మనం దేవుని ఆశ్రయిద్దాం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టిద్దాం. ఎందుకనంటే 10 సంవత్సరాలు దేవుడు మనకి ఏ అపాయం రానకుండా చుట్టూ కంచి వేశాడు, ఏ యుద్ధాలు లేకుండా కాపాడాడు. దానికి కారణం మనం దేవుణ్ణి ఆశ్రయించాం గనక, ఆయనకు అనుకూలంగా బ్రతికాము గనక, మనం యథార్థంగా ఉన్నాం గనక ఏ శత్రువుని మన దగ్గరికి రానివ్వలేదు అన్నాడండి. అటువంటి రాజు మీద కూడా 10 లక్షల మంది యుద్ధానికి వచ్చారండి. ఇప్పుడు ఇంత భక్తిగా బ్రతుకుతున్నప్పుడు తన జీవితంలోనికి ఎన్ని లక్షల మంది ఎందుకు రావాలి? ఎందుకు రావాలండి? పరీక్ష. గెలిచాడా? పరీక్షలో గెలిచాడు. ఏం చేసి గెలిచాడు? ప్రార్థన చేశాడండి. తండ్రి యెహోవా, బలము లేని వాడికి బలం ఇచ్చేవాడువు, నరులను నీ మీద గెలవనివ్వకు. వారు నరులు, వారు అన్యులు, నీ పిల్లల మీద వారిని గెలవనివ్వకు తండ్రి, సహాయం చేయి ప్రభు అన్నప్పుడు 10 లక్షల మందిని కూడా ఏం చేశాడండి? పరిగెట్టించేశాడండి. 300 మందే ఉన్నారు ఈయన దగ్గర. వాళ్ళు వచ్చిన వాళ్ళు 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిని 300 మంది తరుము కొట్టారండి. తరుము కొట్టి ఏం చేశారో తెలుసండి? వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు, వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, వాళ్ళ యొక్క ఐశ్వర్యం అంతా తెచ్చేసుకున్నారండి, లాభం పొందుకున్నారండి. దేన్ని బట్టి? పరీక్షను ప్రార్థనతో ఎదుర్కోవడం బట్టి. మన జీవితంలో వచ్చిన పరీక్షను ప్రార్థనతో ఎదుర్కోవడం బట్టి లాభం పొందారు, మేలు పొందారు, దేవుడికి మహిమకరంగా రాజ్యం నిలబడింది.
అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది మాట్లాడుకుని ఉంటారు? 10 లక్షల మంది చిన్న సైన్యం 300 మందిని తౌరు కొట్టేశారు రా బాబు అని. ఆ తర్వాత ఇంచుమించు 25 సంవత్సరాలు యుద్ధాలు లేవటండి ఆయనకి. 35 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా ఉన్నాడండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత సైన్యం వచ్చింది, వారిని గెలిచారు. తర్వాత 25 సంవత్సరాలు యుద్ధాలు లేవటండి. మన జీవితంలో కూడా అండి, మీరు ఎప్పుడైనా ఆలోచించేయండి, ప్రార్థన లేకపోతేనే సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు తెలుస్తుందో తెలియదు కానీ ప్రార్థన లేకపోతేనే సమస్యలు వస్తాయండి. మనం ప్రార్థించగలిగితే ఏ సమస్య దరిచేరదండి, ఏ సమస్య దరిచేరదండి. మనం భక్తిగా బ్రతుకున్నంతసేపు సాతానుడు మన గుమ్మం మెట్టు కూడా ఎక్కలేడండి. సమస్య మన దగ్గరికి రాదండి. అప్పుడు ఆశా జీవితంలో ఒక దేవుని సేవకుడు వచ్చి, మీరు ఇప్పటి వరకు ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించారో మీరు ఇంకానూ అలాగే ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించారా సరే, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. దేవుని విసర్జించారా, దేవుడు మిమ్మల్ని కూడా విసర్జించేస్తాడు అని చెప్పి, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి తప్ప అధైర్యపడకండి అని చెప్తాడండి. అని చెప్పిన తర్వాత ఇంకా బలపడతాడు. దేవుని యొక్క వార్త మనకు వచ్చింది, దేవునికి ఇంకా లోబడి బ్రతుకుదామని ఇంకా బలపడతాడు. అప్పుడు చిన్న సమస్య వస్తుందండి, చిన్నది, చాలా చిన్నది వస్తుందండి. చిన్న సమస్య వచ్చినప్పుడు ముందేమో దేవుని ఆశ్రయించాడు, తర్వాత ఏమో అన్నిని ఆశ్రయించాడు. ఒక సిరియా రాజు బెన్హదదుని ఆశ్రయిస్తాడు. నాకు సమస్య వచ్చింది, మీరు మా నాన్న బాగానే సఖ్యత కలిగి ఉన్నారు కదా, ఇప్పుడు నాకు అవసరం ఏర్పడింది, నాకు సహాయం చెయ్యని ఎవరి దగ్గరికి వెళ్తాడండి? అన్నిటి దగ్గరికి వెళ్తాడు. 10 లక్షల మంది వచ్చినప్పుడేమో దేవునికి మోకరించాడు. చిన్న సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడండి? 10 లక్షల మందిని జయించగలిగినటువంటి దేవుడికి చిన్న సమస్య ఏమైనా అసాధ్యమండి? ఆ చిన్న సమస్య గురించి ఆ అన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుందండి. అప్పుడు దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఓ రాజు, ఆశా రాజా, యోధాకు రాజా, ఒకప్పుడు 10 లక్షల మందిని నీ చేత తరిమి కొట్టనటువంటి దేవుడు ఈ చిన్న సమస్యను తీయలేడా? నువ్వు ఎవరిని ఆశ్రయించావు? ఒక అన్నిని ఆశ్రయించావు. ఇది ఎలా జరిగిందంటే నీకు మతిపోయింది అన్నాడండి. ఏం పోయింది? నీకు మతిపోయి అలా చేసావు, నువ్వు మతిపోయి అలా చేసావు, మతిపోయి అలా చేసావు. మనం కూడా ఒక్కోసారి మతిపోద్దు కదండి, బుర్ర పని చేయదండి. నా భర్త హాస్పిటల్ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు అని చెప్పినటువంటి స్త్రీయే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతుందండి? ఏంటో మాకు తెలియట్లేదు, ఏమైపోతుందో ఏంటో అని ఒకసారి ఏ సిద్ధాంతిని పిలిపిద్దామని ఇంటి చుట్టూ తిప్పుతారండి. నీ భర్తను కాపాడిన దేవుడు ఈ సమస్యను పోగొట్టలేడా? అప్పుడు ఇంటి చుట్టూ తిప్పితే ఆడేదో చెప్తాడు, టెంకాయ నిలబెట్టు, ఓ గుమ్మడికాయ నిలబెట్టు, గుమ్మడికాయ కట్టు, దిష్టి బొమ్మ కట్టు, ఏనుగు బొమ్మ కట్టు, కోతి బొమ్మ కట్టు, గోడ పైకి లేపు. మా అమ్మమ్మ మా తాత చచ్చిపోయినప్పుడు అలాగేనండి. ఆఖరికి మా మాయలో ఇద్దరు కూడా అలాగే చచ్చిపోయారు అంటున్నారండి. వెనకాల గొయ్యి ఉంది, గోడ. ఎంత గోడ లేపాలి అసలు? కనపడకూడదు, చూస్తే కనపడకూడదు. మరి గొయ్య ఇప్పుడు గోడ లేపినంత మాత్రాన్ని గొయ్యిపోయిందా? పోలేదుగా, గొయ్యి ఎక్కడే ఉంది. ఇప్పుడు మా తాత మా మామతో ఆగిపోవాలా అంటే ఆ గొయ్యి దాంతో సర్దేసుకుంది అంటారండి, సరిపెట్టేసుకుందే దాహం తీరిపోయింది అంటారండి. ఏముండదండి. ఇంతకాలం కాపాడుతున్న దేవుడు ఇంకా కాపాడతాడండి. మన జీవితంలో ఏవో మనల్ని మార్చడానికో, మనల్ని సరిచేయడానికో, మనకి భక్తిని కనపరచడానికో మంచివారిని తీసుకెళ్ళి దుర్మార్గునైన నిన్నుంచి మారు అంటాడు. అయ్యో మంచోని తీసుకెళ్ళిపోండి, ఆ మంచోని కూడా చెడగొట్టేస్తావు నువ్వు, అది ఆయన భయం. అందుకని తనకిష్టలేని వారిని దేవుడు తీసుకువెళ్ళిపోతున్నాడు. నీతిమంతుల మరణం యెహోవాకు ఆనందం, సంతోషం. వారు విశ్రాంతిలోనికే వెళ్తున్నారు. ప్రభునందు మృతులు ధన్యుడు అవడం నీకు ఇష్టం లేదు. నీ భర్త నీకు ధన్యుడు అవడం నీకు ఇష్టం లేదు. నీతోనే ఉంటూ నీకులాగా మారిపోయి దొందులాగా నరకంలోకి వెళ్ళిపోవడం సంతోషం.
ఇప్పుడు బ్రతికితే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కలిసి బ్రతుకుతాం. పరలోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? నిత్యము, ఎటర్నల్ లైఫ్ అన్నాడండి. ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన జీవితం. దేవునికి సంఘంలో మహిమ రావాలండి, మహిమ రావాలండి. ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం యథార్థమైనది, దేవుణ్ణి మెప్పించిన సంఘం. అప్పుడు ఈ సంఘాన్ని గురించి ఈ సంఘంతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచయం ఎలా ఉందంటే, దావీదు తాళపు చెవి నా దగ్గర ఉంది అన్నాడండి. దావీదుపు తాళపు చెవి నా దగ్గర ఉంది, ఆ తాళం నేను వేస్తే ఎవ్వరూను తీయలేరు, నేను కనుక తీస్తే ఎవ్వరూ వేయలేరు అన్నాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఎంతండి, అది 7వ వచనం నుంచి మనం చదువుతున్నాం. దావీదు తాళపు చెవి, ఆ కలిగినటువంటి వాడు ఆ తాళం తీస్తే ఎవడూ వెయ్యలేడు, ఎవ్వడనూ తీయలేకుండా వెయ్యివాడునై సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఏమిటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. వీళ్ళు ఏం క్రియలు చేసి ఉంటారు? దేవుని పరిచర్యకు తమ వంతు సహకారం అందించుంటారండి. అందుకు మనం ఎవరిని గుర్తు చేసుకున్నాం? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను మనం గుర్తు చేసుకున్నాం. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను మనము గుర్తు చేసుకున్నాం. అదేవిధంగా యోహాను గారు గాయు అనే యవనస్తుణ్ణి, అతను చేసిన క్రియను మనం గుర్తు చేసుకున్నాం. ఓ గాయు, నీవు సహోదరులకు చేసింది చాలా మంచి పని, ఒక విశ్వాసకు తగ్గట్టుగా చేసావు నువ్వు. వారు అన్యుల్ని ఆశ్రయించి రాలేదు, దేవుని ఆశ్రయించి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారు అవసరతలు తీర్చావు అన్నారండి. మన క్రియలు అలా కనబడాలండి. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు చెప్పినట్టుగా, యోహాను గారు గాయు అనే వ్యక్తి గురించి చెప్పినట్లుగా నీ గురించి నా గురించి చెప్పాలంటే మనకు క్రియలు ఉండాలి, మనకు క్రియలు ఉండాలి. సంఘంలో ఏ క్రియ చేశాము, సంఘ విశ్వాసుల మధ్యలో మనం ఏం క్రియ చేసాం, ఏ పరిచర్య చేశాం, సంఘ సేవకునికి, సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకునికి ఏ సహకారం అందించాం మనం, అవన్నీ ఎక్కడుంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. సమస్తము ఎరిగినవాడు, సమస్తము తెలిసినవాడు, హృదయ ఆంతర్య రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. నీ క్రియలు నేను ఎరుగుదనన్న తర్వాత ఆ సంఘాన్ని గురించి ఆ సంఘాన్ని గురించి అభినందిస్తూ ఏమన్నాడంటే, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇక్కడ ఆగిపోయామండి ఒక అరగంట. ఎవరి గురించి చెప్పుకొని? పేతురు గురించి చెప్పుకున్నాం, శిష్యుల గురించి చెప్పుకున్నాం. ఇంతకాలము క్రీస్తుతో నడిచినటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న వెంటనే, బంధించిన వెంటనే అందరూ వదిలేశారు. మాకెవరో తెలీదు, మాకెవరో తెలీదు, ఆయన ఎవరో మాకు తెలీదు, ఆయన ఎవరో మాకు తెలియదని అందరూ విడిచిపెట్టేశారండి. కానీ ఈ సంఘం ఎలా ఉందటండి? కొంచెమే శక్తి, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును గైకొని ఎరుగననలేదు. ఈ రోజున ఎంతమంది క్రీస్తుని మాకు తెలియదు అంటున్నారో తెలుసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, లేకపోతే నీవే ఉన్నావు, నిన్ను నిలబెట్టి నిన్ను చంపేస్తాం, క్రీస్తు మా దేవుడు కాదని చెప్పు అంటే మనం ఏం చేస్తామండి? బాబు ఎందుకు వచ్చింది అంటే లాజిక్ ఉపయోగిస్తారండి. బ్రతుకుంటే ఇంకో రోజన్నా దేవుని కోసం బతకొచ్చు కదా, మూర్ఖంగా చచ్చిపోవడం ఎందుకు అంటారండి. మరి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించిన శిష్యుడు ఎవరండి? తోమా. చంపేయలేదండి ఆయన, చచ్చిపోలేదండి, చచ్చిపోయాడు. ఇలాగ ఎంతోమంది క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయారు. కానీ వీళ్ళు ఏం చేశారండి? మాకు తెలియదు అనలేదటండి, మాకు తెలుసు, మేము దేవుని విశ్వసిస్తున్నాం. ఎందుకనంటే ఈ పట్టణంలో అబద్ధ యూదులు ఉన్నారటండి. ఈ పట్టణంలో ఎవరు ఉన్నారటండి? యూదులు. యూదులు అంటే ఎవరు? యెహోవా దేవుణ్ణి విశ్వసించేవారు.
మేము నిష్ట కలిగిన వారము. మీరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడే కాదు, యెహోవాయే దేవుడు. ఆ యెహోవాయే ఒకనాడు ఒక మెస్సైను పంపిస్తున్నాడు. ఆ మెస్సై కోసం ఎదురు చూస్తున్నాం. మీరేంటి క్రీస్తుని ప్రకటిస్తున్నారు అని వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టేవారటండి. ఆ మాట చెప్తారు యేసుక్రీస్తు ప్రభువు. చదవండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. ఎందుకు రప్పిస్తాడట? వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను అనగా ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ప్రేమిస్తున్నానని తెలుసుకున్నట్లు చేస్తాను. ఏం చేశాడండి? ఆదరణ. ఏంటండి ఆదరణ? మీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే క్రియలతో, మంచి క్రియలతో బ్రతుకుతున్నారు. అంతేకాకుండా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరైనా వచ్చి మిమ్మల్ని చంపేస్తామన్నా, ఎవరైనా వచ్చి క్రీస్తుని ఆరాధించకూడదన్నా, మీరు ఇక్కడ ఆరాధించకూడదు అని మీరు వెళ్ళిపోండి అని తరిమి కొడుతున్నా సరే దేవుణ్ణి మాత్రం వాళ్ళు వదలలేదండి. అప్పుడు అందులో కొంతమంది ఎవరు వచ్చారంటే దగ్గరికి, యూదులు కాకయే యూదులని చెప్పుకుని నీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళు నిన్ను హింసించారు, వాళ్ళు నిన్ను కష్టపెట్టారు, వాళ్ళు నిన్ను బాధ పెట్టారు. అటువంటి వారిని నేనేం చేస్తానంటే ఆదరణ. ఏంటంటే ఆదరణ? వారిని నీ కాళ్ళు దగ్గర పడేస్తాను. ఎక్కడ పడేస్తాడండి? కాళ్ళు దగ్గర పడేస్తానన్నాడండి. కాళ్ళు దగ్గర పడేసి నిన్ను బ్రతిమాలేటట్లుగా నేను చేస్తాను. అలా చేసి నేనేం బయలుపరుస్తానో తెలుసా సమాజానికి, లోకానికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకుంటారు అనమాట అండి. మనం విశ్వాసంతో బ్రతికితే సాతానుడు మనం శోధిస్తున్నా, శత్రువులు మనల్ని హింసిస్తున్నా, మాటలతో బాధిస్తున్నా, మనం విశ్వాసంతో దేవుణ్ణి మనం విడువక వదలక భక్తితో భయముతో బ్రతికితే, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నిన్ను హింసిస్తుందో, ఏ శ్రమ అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఆ శ్రమ నీ కాలు దగ్గర ఉంటుందండి. ఆ శ్రమ నీ కాలు దగ్గర పెడతాడు దేవుడు. ఆ శత్రువుని నీ కాలు దగ్గర పడేస్తాడండి. ఆ సాతాన్ని చితక్కొడతాడండి దేవుడు. ఎప్పుడండి? మనం ఖచ్చితంగా నిలబడినప్పుడు, దేవుని కోసం నిలబడి దేవుని కోసం బ్రతికినప్పుడు అండి, దాన్ని నీ కాళ్ళు దగ్గర పడేస్తాడండి. చాలామంది మద్యానికి బానిసలైపోయి, మద్యానికి అలవాటు పడిపోయి, మేము త్రాగలేకపోతున్నాం, మేము ఉండలేకపోతున్నాం, దాన్ని జయించలేకపోతున్నాం, అందుకని అది మాన్నాకు వస్తామంటారండి. అది మాన్నాకు వస్తే అసలు నువ్వు అసలు సరైన విశ్వాసమే కాదు. మానక ముందే దేవుని మందిరములో వాక్యము ద్వారా శక్తిని సంపాదించుకుని, విశ్వాసాన్ని సంపాదించుకుని, ప్రార్థన శక్తిని సంపాదించుకుని, ఆ ప్రార్థన ద్వారా, ఆ విశ్వాసము ద్వారా నీవు దాన్ని జయించగలిగితే ఎవరికి అవమానమో తెలుసండి? సాతానుడికి అవమానం. సాతానుడు నిన్ను బంధించాడు. సాతానుడు ఎదగకుండా, ఆత్మీయంగా బలపడకుండా, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ మధ్యమనే మాయలో పడేసి నిన్ను అక్కడే బంధించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారా బలపడి దాన్ని జయించగలిగావో, దేవునికి మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అంతేగాని నేను మానుతాను నువ్వెప్పటికీ మానలేవు. అది వ్యభిచారమైన, దొంగతనమైన, అబద్ధమైన, త్రాగుడైనా, ఏదైనా సరే. ఇప్పుడు చెబుతున్న సాకులు ఏంటంటే మేము పాపం చేస్తున్నాం, దేవుని దగ్గరికి రాలేం. నేను స్త్రీ గురించి వింటూ ఉంటాను. ఆవిడ ఎన్నో పాపాలు చేయాలి, తప్పుడు పనులు చేయాలి, అందుకు బాప్తిసం తీసుకోదంటారండి. దేవుని దగ్గరికి వస్తే ఎంతటి పాపి అయినా సరే, ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ ఆ వాక్యమే నిన్ను మార్చి దేవుణ్ణి మెచ్చే స్త్రీగా నిన్ను నిలబెడతాడు. ఒక వ్యభిచారి స్త్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారంటే, వ్యభిచారం చేస్తుండగా స్వయంగా ఇద్దరిని పట్టుకుని క్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొస్తారండి. ఇప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఏం చేయాలంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఏదైనా తప్పు చేసినప్పుడు. అప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీని రెడ్ హ్యాండ్గా పట్టుకుని ఈ పురుషుని వదిలేసి స్త్రీని పట్టుకొచ్చారండి.
పురుషుని వదిలేసి స్త్రీని పట్టుకొచ్చారండి. తప్పు కదండి, ఇద్దరిని తీసుకురావాలి కదండి. ఎవరి దగ్గరికి? క్రీస్తు దగ్గరికి. అప్పుడు ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించాడండి. అమ్మా అన్నాడండి. ఎవరు నిన్ను కొట్టలేదు, నేను నిన్ను కొట్టనన్నాడండి. అప్పుడు మొదలైంది తన జీవితంలో మార్పు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రానంతసేపు తన వ్యభిచారే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రానంతసేపు తన పాపియే, ఆమె దొంగే, ఆమె వ్యభిచారే. కానీ ఎప్పుడైతే క్రీస్తు స్వరం విన్నదో, క్రీస్తు బోధ విన్నదో, క్రీస్తు మాట చెవిని పడిందో, తనలో మార్పు వచ్చింది. అసహ్యం అనిపించింది తన జీవితం మీద. అయ్యో, ఒక యేసుక్రీస్తు పరిశుద్ధుడు నన్ను శిక్షించలేదు, నన్ను క్షమించాడు, నన్ను ప్రేమించాడు. అమ్మ అన్న మాటలోనే చచ్చిపోయింది ఆమె. అమ్మ అన్న మాటలోనే చచ్చిపోయిందండి. అప్పటి నుంచి తన మనసు మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, క్రీస్తు పాదాల దగ్గర పడి బ్రతికింది. మరి మనం దేవుని మాట వింటేనే కదా మారతాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట వింటేనే మారతాం. తన జీవితాన్ని గురించి వింటేనే మారతాం. వినుటి వల్లనే విశ్వాసం వస్తుంది. వినకుండా విశ్వాసం రానే రాదు, మార్పు రానే రాదు. కనుక ఎవరైతే ఇటువంటి బలహీనతలు ఉండి సాకులు చెప్తారో వాళ్ళు దేవుని మందిరములో ఉండే మార్పు చెందాలి. అయ్యో, నేను పాపని తాగుతూ దేవుని మందిరంలో ఏం అడిగెట్టనండి అంటారండి. నువ్వు పాపినంత మాత్రాన దేవుని మందిరం అపిత్రం అయిపోద్దా? నువ్వు పాపి అయినంత మాత్రాన దేవుని మందిరం అడుగు పెడితే దేవునికి ఏమైనా నష్టమా? అసలు పాపుల కొరకే కదా క్రీస్తు ప్రభువారు వచ్చింది. ఎవరితో నడిచాడైనా? శాస్త్రుల పరిచయులతోనే. ఎవరితో భోజనం చేశాడైనా? సమరయులతోనే, పాపులతోనే భోజనం చేశాడు, పాపులతోనే సహవాసం చేశాడండి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ రక్షణ వచ్చింది. ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడ మార్పు వచ్చింది. ఆయన ఎక్కడ తన శక్తిని విప్పితే అక్కడ స్వస్థతలు జరిగాయండి. అందుకని మనం ఒక్క అడుగు ముందుకు వేయకపోతే జీవితంలో ఎప్పుడు మార్పు రాదండి. ఒక్క అడుగు ముందుకు వేయాలండి. వీళ్ళు ఏం చేశారంటే, ఎవరి ద్వారా అయితే హింసింపబడుతున్నారో, ఎవరి ద్వారా అయితే కష్టపడుతున్నారో, ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఎదుట వీళ్ళు తమను తాము నిరూపించుకుంటూ మేము క్రీస్తుని నమ్ముతున్నాం, క్రీస్తే మా రక్షకుడని వారు క్రీస్తుని అంగీకరించిన దానిని బట్టి దేవుడు ఇంప్రెస్ అయ్యి, దేవుడు ఆనందించి, దేవుడు సంతోషించి వారితో చెబుతున్నది ఏంటో తెలుసా? ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అబద్ధమాడి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారిని నీ పాదాల దగ్గర కింద నీ పాదాల దగ్గర పడేస్తాను. అలా పడేసి నేను వీళ్ళని ప్రేమిస్తున్నానని తెలియజేస్తాను. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడని సాతానుడికి తెలిస్తే, దేవుడే మన చుట్టూ కంచి వేశాడు, ఆయనే కాపరి, ఆయనే రక్షకుడని సాతానుడు గ్రహించినట్లయితే సాతానుడు మన దగ్గరికి రాలేడు. ఎప్పుడైతే దేవుడు మన మీద కనుదృష్టి లేదో, దేవుని కాపుదల లేదో, దేవుని రక్షణ లేదో, సాతానుడు ఇంట్లో కూర్చుని పడుకుంటాడు కాదండి. యోబు యొక్క జీవితంలోనికి దేవుడు అనుమతించేంత వరకు సాతానుడు ఏం పెట్టలేకపోయాడు? అడుగు పెట్టలేకపోయాడండి. తన జీవితంలోనికి రాలేకపోయాడు. సాతానుడు వెళ్ళి సమావేశం జరిగింది, అసెంబ్లీ సమావేశం జరిగినట్టుగా సమావేశం జరిగింది. దేవుడు సాతానుడు చెప్పక మునిపే నా కుమారుడని యోబుని చూచితివా అని ఎవరు అడిగారండి? దేవుడు అడిగాడండి. నా కుమారుడైనటువంటి యోబును చూచితివా అన్నప్పుడు వాడికి అసూయ మొదలైందండి. మొట్టమొదటిగా యెహోవా దేవుడే సాతానుడి దగ్గర ప్రస్తావించాడండి తన కుమారుడైనటువంటి యోబు గురించి. అంటే తన కుమారుడైన యోబు గురించి సాతానుడి దగ్గర ప్రస్తావించాడంటే దేవుని దృష్టిలో ఎవరున్నారు? యోబు కుటుంబం ఉంది. దేవునికి కాపుదలగా ఎవరున్నారు? దేవుని కుటుంబం ఉంది. యోబు కుటుంబాన్ని అనుదినము పరీక్షిస్తుంది, అనుదినము చూస్తుంది ఎవరు? దేవుడు. అందుకని ప్రతి దినం వారి యొక్క జీవితాన్ని చూసి, వారి బ్రతుకులను చూసి, వారి భక్తిని చూసి, వారి నీతిని చూసి, వారి యథార్థతను చూసి దేవుడు అత్యానంద భరితుడే సాతానుడితో బోధిస్తున్నాడు, సాతానుడికి చెప్తున్నాడండి. ఎందుకంటే సాతానుడు నీతిమంతుడు కాదు, సాతానుడు యథార్థపరుడు కాదు, సాతానుడు న్యాయవంతుడు కాదు, మోసగాడు, శోధికుడు గనక, అబద్ధికుడు గనక, అటువంటి అబద్ధికుడికి దేవుడు బోధ చేస్తున్నాడు తన కుమారుని ఎత్తి చూపి. నా కుమారుని చూసావా? నీకులంటుడు కాదు వాడు. అతను ఎటువంటి వాడు? భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థపంతుడు, న్యాయవంతుడు అని చెప్పాడండి. అందుకని అతనికి ఏముందంటే రక్షణ ఉంది, కంచి ఉందండి. ఈ సంఘానికి దేవుడు ఇప్పుడు మీకు నేను తోడుగా ఉంటానన్నాడండి. ఫిలదెల్ఫియా సంఘానికి
ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మీ పాదాల దగ్గర పడేస్తానన్నాడండి. అది తెలుసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు తెలుసుకుంటారు, వారు బయట వారు తెలుసుకుంటారు. అలాగున ఈ సంఘం దేవుని దగ్గర అత్యధికమైనటువంటి మెప్పును సంపాదించింది, ఘనతను సంపాదించింది. శ్రమ లేదా? శ్రమ ఉంది, కానీ ఆ శ్రమలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారండి. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునిలోనే బ్రతకాలి తప్ప అదేదో రాగి ఆకు మీద ముద్రలేసి పక్కనేయో పశువు నల్ల పెన్నతో పశువు రాతలు రాసి అవి కూడా తగిలిస్తారండి. అంటే అదేదో రాస్తారు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏదో సంథింగ్ రాస్తారండి. అవి కూడా కట్టుకుంటాం. ఎందుకు? రక్షణ. అంటే ఎంత సృష్టించిన దేవునికి నీ ఇల్లు కట్టించడం చాలా కష్టం. దాన్ని తొలగించేది ఒక కాగితం మొక్క, లేకపోతే ఆయనే సృష్టించిన ఆ సృష్టిలో ఉన్నటువంటి కొబ్బరికాయ. కానీ ఆయనకి సాధ్యం కాదే. ఆ కొబ్బరికాయ సాధ్యం, ఆ కొబ్బరికాయను పుట్టించడానికి సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తామంటే కొబ్బరికాయను పెట్టుకుంటాం. అప్పుడు ఓ గుమ్మడికాయ దిష్టినంతా తీసేస్తుంది, తగలకుండా పోగొట్టేస్తుంది. దేవుని శక్తి తక్కువ, గుమ్మడికాయ శక్తి ఎక్కువ. మన దృష్టిలో ఎవరి శక్తి ఎక్కువ? గుమ్మడికాయ శక్తి ఎక్కువ, దేవుని శక్తి తక్కువ. అని దేని మీద ఆధారపడతాం అంటే గుమ్మడికాయ మీద ఆధారపడతాం, కొబ్బరికాయ మీద ఆధారపడతాం, నిమ్మకాయల మీద ఆధారపడతాం, ఎదురుల మీద ఆధారపడతాం. ఆవిడ కూడా ఆఖరికి శత్రువైనా సరే నేను వెదరాలను కదా, ఈయనకి ఏం అవ్వకూడదని ఆగిపోద్దండి, ఇలా పక్కెళ్ళిపోద్దండి. అంటే మనం చిన్న చిన్న వాటిలో భయపడిపోయి దేవుడిని తక్కువ చేసేస్తున్నామండి. అయ్యో, నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, నేను నమ్ముకున్న దేవుడు సర్వోన్నతుడు, సృష్టిని తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, సృష్టినే కంట్రోల్ చేయగల సమర్థుడు. ఆఫ్టర్ ఆల్ ఈ పొలలంతా పొలలు ఎదురొచ్చినా వెళ్ళం కదండి. పొలలు వచ్చినా వెళ్ళమండి, పొలలు ఎదురొచ్చినా వెళ్ళరండి. పిల్లి ఎదురొచ్చినా వెళ్ళరు, అందులో నల్ల పిల్లి వచ్చినా వెళ్ళరండి. పిల్లి వచ్చినా వెళ్ళరు, నల్ల పిల్లి వస్తే అసలే వెళ్ళరండి. అలాగా మనం దేవుని తక్కువ చేస్తున్నాం, వాటిని ఎక్కువ చేస్తున్నామండి. వీళ్ళు మాత్రం దేవుని దగ్గర మెప్పు పొందారండి. దేవుడు ఏం చేశాడంటే నేను మీకు సంరక్షణ ఇస్తానన్నాడండి. ఇచ్చి దేవుడు ఇలాగ ఆదరణ ఇచ్చిన తర్వాత, దేవుడు భరోసా ఇచ్చిన తర్వాత మరొక వచనాన్ని చదువుదాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదురు. బాబోయ్, ఒక శత్రువుని ఏ స్థితికి అణిచేస్తాడంటే తన పిల్లల యొక్క కాళ్ళు నాకేటట్లుగా చేస్తాడటండి. ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడండి నీ శత్రువుని. నీవు దేవుని సహాయం కోరి దేవుని బిడగా బ్రతికితే నీ శత్రువుని సహితం నీ పాదాల దగ్గర పడేస్తాడనడానికి ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల యొక్క ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్నవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుంటావు. నా కొరకు కనిపెట్టుకున్న వారు ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా ఏం పొందరు? అవమానం పొందరు. కాకపోతే ఏంటి, అంతవరకు ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. శ్రమలో బాధలో మనం క్రీస్తు మీద దేవుని మీద ఆధారపడి, తండ్రి ఎప్పుడుకి విడుదలిస్తావో, ఎప్పటికి ఆదుకుంటావో, ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తావో అప్పటి వరకు నీ పాదాల దగ్గర పడుంటాం ప్రభు, నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడని మనం నిలబడతామో. అది చూసిన దేవుడు నీకు అవమానం రాకుండా నిన్ను లేవనెత్తుతాడు దేవుడు.
యోబుని ఎంతోమంది ఏమైపోయింది నీ భక్తి, ఏమైపోయింది నీ విశ్వాసం, ఏమైపోయింది నీ కాపుదల, ఏమైపోయింది నీ సహాయము, ఏమైపోయింది నీ ఆరాధన, దేవుడు నేను విడిచిపెట్టేశాడే అని అందరూ హేళన చేస్తున్న సందర్భాల్లో కొంతకాలం ఓపికతో శ్రమలు సహించిన యోబు జీవితంలోకి ఎన్నింతలు ప్రతిఫలం పొందుకున్నాడు? 2 ప్రతిఫలము పొందుకున్నాడు. 500 ఒంటెలుంటే 1000 ఒంటెలు సంపాదించాడు. 1000 గొర్రెలుంటే 2000 గొర్రెలు సంపాదించాడు. తిరిగి తన పిల్లలను తను మరలా సంపాదించుకున్నాడండి. ఇప్పుడు అవమానం పొందాడా, ఘనత పొందాడా? ఒకప్పుడు సంపద కంటే 2 పెరిగింది మహిమ. కాకపోతే ఆ కొద్ది కాలంలో మనం ఓపిక పట్టాలి. దేవుడు ఏమి చేయట్లేదు, దేవుడు ఏం కాపుదల ఇవ్వట్లేదు, దేవుడు రక్షించట్లేదు, ఇంతకాలమా, ఇంత ఓర్పా, ఇంత టైం పడద్దా? అబ్రహాము జీవితంలో 75వ ఏట దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 100వ ఏట దేవుడు బహుమానం ఇచ్చాడు. 25 సంవత్సరాల పిల్లలు లేకుండా బ్రతకడం, 25 సంవత్సరాల ఓర్చుకున్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా 25 సంవత్సరాలు గొడ్రాలై తను, పిల్లలు లేక ఇతను, అలాగే దేవుని నమ్ముకుని ఆధారపడి బ్రతికారు కనుక ఇప్పుడు అతడు మహిమ పొందుతున్నాడా, అవమానం పొందుతున్నాడా? విశ్వాసమునకు తండ్రి ఎవరు? అబ్రహాము. మనందరికి తండ్రి ఎవరు? అబ్రహాము. నీతిమంతుడు ఎవరు? అబ్రహాము. అది అతడు నమ్మిన దేవుడిని అతడు నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పుకుంటుంది ఆయన గురించే. ఎంతకాలం ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు పిల్లల గురించి ఎదురు చూశాడండి. మనం ఎంతకాలం చూస్తున్నాం? ఒక్క వారం చూడలేమండి. ఈ వారం పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తగ్గలేదేంటి? పాస్టర్ గారిలో స్వస్థత వరం లేదేమో అంటారండి. పాస్టర్ గారిలో స్వస్థత వరం లేదేమో, అయితే ఆయన దగ్గర ఉంటుంది అంటావా అనుకుంటాను. అక్కడికి వెళ్దాం అనుకుంటాను. అక్కడ దొరకలేదు, అక్కడ లేదేంటి? అయితే కొత్తగా వచ్చింది కదా, అక్కడ తైలాభిషేకంతో వర్షాన్ని కురిపించేస్తారు, అక్కడేం దొరుకుతుంది అంటావా? పొరపాటుని దొరికింది అంతే. ఇక్కడ దేవుడు ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏ కాల్లో వచ్చి ఏ కాల్లో ఇరిగిపోయి ఏదో అయిపోబోయ్ ఏమండి, ఈరోజు స్వస్థత పొందితే మళ్ళీ రోగం రాదా? అప్పుడు మళ్ళీ తగ్గకపోతే అక్కడి నుంచి ఎక్కడికి పరిగెడతావు? ఆ పరిగెట్టి బదులు నీవున్న స్థలములోనే నీవు మోకరించి ప్రార్థనా సహాయము కోరుతూ ఉంటే అప్పుడు నేనంత కఠినున్నా నువ్వు ప్రార్థన చేస్తే నేను విన్నా. మనకేమో ఆడి దగ్గరికి 10 సార్లు పరిగెడతాం, కానీ ఒకసారి మోకరిస్తే స్వస్థత వచ్చేయాలి, ఓసారి చెయ్యేసి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోవాలి. మోకరించి మోకాళ్ళు అరిగిపోతే అద్భుతం జరగదా? జరుగుతుందండి. కానీ మనం చెయ్యం, మనం గోజాడం. విసుకక అంటాడండి, విసుకక ప్రార్థన చేయండి అంటాడండి. విసుకక ఆ వెధవరాలు విసుకోక, వీడు ఇంకా నన్ను పట్టించుకోవడానికి వదిలేక ఎంత కఠినైనా సరే ఆ బాధ నుండి నన్ను విడిపిస్తాడేమో అని ఏదో ఆశతో వెళుతూ వాడిని విసిగిస్తే వాడు సైతం వచ్చి తీర్పు తీర్చినప్పుడు నీ దేవుడు అంత కఠినుడా? నీ దేవుడు జాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న బిరుదులు ఏంటండి? కరుణామయుడు. ఎటువంటి వాడండి? కరుణ. అప్పుడేనా ఇప్పుడునా? అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కూడా ఆయన ఎప్పుడూ కరుణామయుడే. ఆయన దయామయుడు, ప్రేమామయుడు, జాలి కలిగిన వాడండి, కరిక్రమం కలిగిన వాడండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద మనం మోకరిల్లితే, గోజాడితే, కన్నీరు విడిస్తే ఆయన వింటాడు. మనం కఠినులం, మనం బద్ధకస్తులం. ఏం చేయక ప్రార్థన చేయక మనం దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కనుక ఇలాగ చెప్పినటువంటి నీ పాదాల దగ్గర పాడేస్తున్నటువంటి ఈ శత్రువుల్ని ఆయనకి చెబుతూ ఇంకో మాట మాట్లాడతాడండి. మరో మాట ఏంటంటే, నీవు ప్రకటన గ్రంథంలో నీవు నా ఓర్పు విషయమై
ఓర్పు విషయం వాక్యమును గైకొంటివి. వాక్యమును గైకొన్నారటండి వీళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని ఓర్పుతో వినాలండి. నిద్రతో కాదండి. దేంతో కాదండి? నిద్రతో కాదు, భారంతో కాదు, ఏమండి బద్ధకంతో కాదు. నా ఓర్పు విషయమే మీరు వాక్యాన్ని గైకొన్నారు. నాకున్న ఓర్పు గురించి మీరు నేర్చుకున్నారు. ఎంత ఓర్పుమంతుడండి ఆయన. మోసగాడే, కానీ అంతటి మోసగాడిని కూడా పక్కన పెట్టుకున్నవాడు యేసుక్రీస్తు. అంత ఓర్పు కలిగిన వాడు. నాన్న వారే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఓర్పుతో ఉన్నాడండి. తన తండ్రే యెహోవా దేవుడే సిలువలో తన చెయ్యి విడిచిపెట్టేసినప్పుడు ఓర్పుతో ఉన్నాడండి. దాహం వేస్తున్నా సరే వారు చేదు నీళ్లు అందించినప్పుడు ఓర్చుకున్నాడండి. తండ్రి వీరేమి చేస్తున్నారో అంత ఓర్పు. అటువంటి క్రీస్తు గురించి, ఓర్పు గురించి విని ఆ వాక్యాన్ని గైకొన్నారటండి. గైకొనడం అంటే ఏంటంటే ఆ వాక్యానుసారంగా మారిపోవడం, ఆ వాక్యం చెప్పినట్లుగా బ్రతకడం, ఆ వాక్యాన్ని తనలోకి అన్వయించుకోవడం. అలా చేశారటండి వీళ్ళు. ఇటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నా వాక్యాన్ని విన్నారు గనక భూలోకం అంతటికి ఒక శోధన వచ్చినప్పుడు, ఏ శోధనో కరోనా వచ్చింది. శోధన కాదా? శోధన, భయంకరమైన శోధన. అటువంటి శోధనలో వీరికి ఇస్తున్నటువంటి ఆదరణ, ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘస్థులకి చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు చదవండి. కనుక భూనివాసులను శోధించుటకు, భూలోకంలో వారందరినీ శోధించుటకు లోకం మీదకి రాబో యొక్క శోధన కాలములో నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, జయించు అని. వీరిని ఏం చేస్తాడంటే ఒక స్తంభముగా చేస్తాడటండి. ఎన్నటికి వెలుపులకు పోరు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తాడటండి. ఎవరి మీద? ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులు ఎటువంటి వారంటే, వారు క్రియల్లో బాగున్నారు, శక్తి కొంచెమైనా సరే వాళ్ళు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు ఓర్పు శ్రమలో ఉన్నా సరే ఓర్పు కలిగి వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని గైకొన్నారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, శోధన వచ్చినప్పుడు వారిని కాపాడతాడటండి. వారిని ఏం చేస్తాడు? కాపాడతాడటండి. కాపాడి వారికి ఏం ప్రతిఫలం ఇస్తాడంటే, ఉండండి ఒకసారి చెప్పు, నువ్వు ఉండమ్మా, అంజు చెప్పమ్మా. ఏంటి? ఒకటి ఏమిస్తాడండి? కిరీటం ఉందా? నీ కిరీటమును అపహరింపకుండానట్లు గట్టిగా పట్టుకును, జయించువానికి. ఒక నిమిషం. ఏం చేస్తాడంటే, ఒకటి దేవుని పేరు. ఎవరి పేరండి? దేవుని పేరు. 2 దేవుని పట్టణపు పేరు. 3 క్రొత్త పేరు ఇస్తాడటండి. ఈ సంఘానికి ప్రతిఫలం ఏంటంటే దేవుడి పేరు పెడతారటండి.
ఎవరైతే విశ్వాసంతో బ్రతుకారో వారందరికీ ఎవరి పేరు పెట్టబడద్దట? దేవుని పేరు పెట్టబడ్డదండి. యెరూషలేము పేరు పెట్టబడతారు, దేవుని యొక్క పట్టణం పేరు పెట్టబడద్దటండి. యేసు ప్రభు వారి పేరే పెట్టబడద్దటండి. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఆధిక్యత. ఎప్పుడు కలిగి ఉన్న దాన్ని, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, సత్యాన్ని మనం అంగీకరించి సత్యములో బ్రతికినప్పుడు దేవుడు ఇటువంటి ప్రతిఫలాలు దేవుడు మనకి ఇస్తాడు. ఈ సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని పేరే వాళ్ళకి పెడతారటండి. దేవుడు తన పేరే తనకి ఇస్తాడటండి, తన పేరే తన పిల్లలకి ఇస్తాడటండి. తను కోరుకున్న పట్టణపు పేరే దేవుడు వాళ్ళకి ఇస్తాడటండి. తన క్రొత్త పేరు ఇస్తాడటండి మనకి. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం మనం పొందుకోవాలంటే వీరి వలే బ్రతకాలి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము వలె మనం బ్రతికితే దేవుడు మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాడు, దీవెనలు అనుగ్రహిస్తాడు. ఓపికతో వాక్యం విన్న మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.